చాలా థ్యాంక్స్ అండి. సమయానికి దేవతలు వచ్చి కాపాడారు, లేకపోతే అపన్న పరిస్థితి ఎలా ఉండేది ఏంటో. మళ్ళా మనకి థ్యాంక్స్ ఎందుకు అల్లుడు గారు? అపర్ణ బాగుండాలి, అంతే చాలు. అపర్ణ బాగుండాలి. ఏమైంది అత్తయ్య? ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తూ తిరుగుతున్నారు? ఏమైంది వదినా? ఆ అపర్ణ పీసీ సర్కార్ని మించిపోయింది. అతని కంటే పెద్ద పెద్ద గారడీలు చేస్తుంది. ఏం చేసింది? ఏం చేసిందా? మా కళ్ళ ముందే వాళ్ళ పుట్టింటి వాళ్ళతో మాట్లాడి, వాడు రాగానే మార్చి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడించి వాడితో మమ్మల్ని తిట్టించింది. నిన్న మా అమ్మని పంపించొచ్చేలోపు ఇంత కథ జరిగిందా అత్తయ్య? అదొక పెద్ద కథానాయకురాలే, ఎంత కథనైనా నడుపుతుంది. మా అమ్మ వచ్చి షాక్ ఇచ్చి వెళ్ళింది కదా, ఇక దాని ఆటలు సాగవు. అవును, ఈ వారం రోజుల్లో అది ఏం చేస్తుందో చూడాలి. అది చేస్తుంటే మనం చూడ్డం తప్ప ఇంకేం చేయలేం. ఈసారి తను చేయడానికి ఏవీ లేదొదినా. ఇప్పుడు వంతు మనది. పోలీస్ స్టేషన్కి వెళ్తే బావ జైలుకెళ్తాడు. అది వాళ్ళ పుట్టింటికెళ్తే పరువు పోతుంది. అడక తెరలో పోక చెక్కలా కరెక్ట్గా ఇరుక్కుంది. తనకి రెండే రెండు దారులు. ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవడమో, లేక నన్ను బావకి రెండో భార్యం చేయడమో. ఎందు అది ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి, నువ్వు నా కోడలిగా రావాలి. ఇది జరగాలే చూడవే తల్లి. ఇదే జరుగుతుందత్తా, ఇదే జరిపిస్తాను. మీరిలాగే కలలుగానండి. ఈలోగా అది మనల్ని నొప్పి తెలియకుండా కత్తితో పొడి చేస్తుంది. ప్రతిదీ నెగటివ్గా ఆలోచిస్తావేంటదినా? నువ్వు తన ఫ్యాన్వా లేక నా ఫ్రెండ్వా? నీ ఫ్రెండ్ని కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను. మనం గెలిచేలోపు ఓటమిని చూపిస్తుందది. ఎంత తెలివైందైనా ఎక్కడో ఒకచోట తేలిపోక తప్పదు, చావు దెబ్బ తినక తప్పదు. అవును, 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క తుఫానికి చావదా? దాని బలం అర్జున్, దాని బలహీనత పుట్టిల్లు. ఈ రెండింటినీ టార్గెట్ చేసి కొడితే వారం తిరిగేలోపు దాన్ని తరిమి కొట్టేయచ్చు. అలాంటి ప్లాన్ ఉందా మరి? వేరే ఆయుధం మనకెందుకే? ఇందూనే మన బ్రహ్మాస్త్రం, ఇందూనే మన ఆయుధం. కరెక్ట్గా చెప్పావత్తయ్యా. తాడపిడ తేల్చుకుందాం వదినా, వారమే గడువు. అమ్మా ఏంటమ్మా? అమ్మా అమ్మా ఏంటమ్మా, నా చీరలన్నీ తీసుకొచ్చి ఇలా బయటపడేసావు? ఏం చేయబోతున్నావు? అబ్బా, మొత్తాన్ని తగలబెట్టబోతున్నానే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,